హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ బ్లాగ్. సో ఈ రోజు కూడా ఒక మంచి ఫుడ్ బ్లాగ్. ఈరోజు అయితే మనం ఆలు దమ్ బిర్యానీ చేసేసుకుంటాం. సో సండే, సో ఏదైనా ఒక మంచి ఫీల్ గుడ్ రెసిపీ చేసుకోవాలనిపించి మేమైతే ఇలా దమ్ బిర్యానీ చేసేసుకుంటున్నాం. సో దీనికోసం ఒక చిన్న ఆలు, బేబీ ఆలూస్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే పెద్దదైతే ఒక 4 పీసెస్ కట్ చేసుకొని 80% బాయిల్ చేసుకోండి, కొంచెం సాల్ట్ వేసేసి. నెక్స్ట్ ఫస్ట్ పాట్ హియర్ గోస్ టు మ్యారినేషన్ అనమాట. సో ఆలు వేసేసుకొని నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ సాల్ట్, ఇవన్నీ వేసేసి, పసుపు కూడా, నెక్స్ట్ హాఫ్ నిమ్మకాయ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసేసి ఎలా చేయాలంటే లైక్ మనము 80% కుక్ చేసిన పొటాటోస్ స్పాయిల్ కాకుండా దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం 3 టైమ్స్ లైక్ మ్యారినేషన్ లాగా చేస్తాము. సో అన్నీ ఒకేసారి అయినా వేసి చేసుకోవచ్చు, బట్ 3 టైమ్స్ అంటే మనం అలా 3 టైమ్స్ చేసినప్పుడు ఆ మసాలా అనేది ఎక్కువ మన ఆలుగడ్డకు అనేది ఎక్కువ పడుతుందనమాట. ఇలా సెకండ్ టైం వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి కొంచెం సేపు మ్యారినేషన్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి మన ఆయిల్ వేసేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు. ఇందులో మనం ఇక్కడ నేను మసాలా దినుసులు ఏం వేసానంటే ఎక్కువ ఏం వేయలేదండి, లవంగాలు ఒక్కటి వేసాను. లవంగాలు, సాజీరా, ఇలాచీ కూడా వేసుకోవచ్చు, ఇది ఆర్ విష్ అనమాట. సో మసాలా టేస్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి మంచిగా మ్యారినేషన్ చేయండి. మీరు ఎక్కువ చేశారనుకోండి మన ఆలు గడ్డ అనేది స్మాష్ అయిపోతుంది. మేక్ ష్యూర్ ఆలుగడ్డ అనేది ఓన్లీ 70% ఆర్ 80% కుక్ అవ్వాలి, అంతే. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ వచ్చేసి రైస్ ప్రిపరేషను. సో దీనికోసం మంచిగా వాటర్ మరిగేటప్పుడు ఇలా చూపించేవన్నీ వేసేయండి, లైక్ పుదీనా, కరివేపాకు, షాజీరా, చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ. యాక్చువల్లీ మ్యారినేషన్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, సో అది లైక్ కొంచెం మిస్ అయినట్టుంది, సో అది కూడా వేసాను, ఇక్కడ కూడా వేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన క్వాంటిటీకి తగినట్టు రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకొని ఆ రైస్ ఈ బాగా మరిగే వాటర్లో వేసేసుకోండి. సో ఇందులో సాల్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే యూ కెన్ స్కిప్ అనమాట. రైస్లో సాల్ట్ నచ్చదు అనే వాళ్ళు వేసుకోరు చాలామంది. సో నేనైతే ఇక్కడ వేసాను రైస్లో సాల్ట్ కూడా. సో ఇది కూడా ఒక 80% బాయిల్ అయిన తర్వాత దమ్ ప్రిపేరింగ్ అనమాట. సో ఇక్కడ నేను ఈ లేయర్ మీద లైక్ రైస్ వేసాను, మళ్ళీ దీని మీద కొంచెం పుదీనా, కరివేపాకు వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ అయితే వేసేసాను. సో ఇక్కడ చుట్టూ ఉండేది పిండి అనమాట. సో అది దమ్ కోసం ఇక్కడ చపాతీ పిండి యూజ్ చేయొచ్చు. నేను ఆ రోజు మా ఇంట్లో బియ్యం పిండి ఉంటే ఆల్రెడీ అదైతే పెట్టేశాను. సో ఫైనల్గా ఇలా అన్నీ వేసేసి, యాక్చువల్లీ సాఫ్రాన్ వాటర్ కూడా వేస్తారు, యాక్చువల్లీ సాఫ్రాన్ మిల్క్లో కొంచెం డైల్యూట్ చేసి వేస్తారు. నేనైతే వేయలేదు, నా దగ్గర సాఫ్రాన్ లేదు కాబట్టి. సో ఇక్కడ అన్నీ వేసేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసేసి కొంచెం గరం మసాలా వేసేస్తే దమ్ మనం పెట్టేసేయచ్చు. సో గట్టి మూత పెట్టేసి 4 మినిట్స్ మీడియం ఫ్లేము, 5 మినిట్స్ పెద్ద మంట మీద కుక్ చేసుకోండి. పైన ఏదైనా బరువు పెడితే దమ్ అనేది పోకుండా ఉంటుంది. సో ఫైనల్గా రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ట్రై అయితే చేసేయండి, అంతే ఈ వీడియో. బాయ్, సబ్స్క్రైబ్.